హాయ్ ఫ్రెండ్స్, గట్టి పకోడీ చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయలు తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి. లావుగా సన్నంగా కాకుండా మిడిల్లో కట్ చేసుకోండి. తగినంత సాల్ట్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెప్పర్ పౌడర్, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వదులుతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు, ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోద్ది. 1 కప్పు శనగపిండి వేసుకోండి. దాన్ని బాగా కలుపుకోవడమే. శనగపిండిని అసలు వాటర్ అనేది వేయసం లేదు. అలా ఒత్తుతూ కలపడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. కావాలంటే లైట్గా వాటర్ చిలకరించుకోవచ్చు. మరి ఎక్కువ వాటర్ వేసేస్తే గట్టి పకోడీ క్రిస్పీగా రాదు. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వాలి, లేదంటే పకోడీ అనేది ఆయిల్ పీల్చేస్తుంది. అలా ముద్దల్లా పడిసేయకుండా అలా వేసేసుకోవడమే. గట్టిగా వేస్తే పకోడీ అనేది అలా ఆనియన్స్ అన్నీ సపరేట్ అవుతాయండి. అంతే, కంతే అలా వేసేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చిందండి పకోడీ. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.